అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణానికి సంబంధించి కీలకమైన సమాచారం వస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగి మొత్తం 5 చోట్ల తనిఖీలు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ ఈ ప్రాంతాల్లో తనిఖీలు చేసింది. ఎక్కడెక్కడ ఏ సంస్థల్లో ఈ మద్యం ముడుపుల్ని తరలించి మళ్ళీ అక్కడి నుంచి నగదు రూపంలో ఎక్కడికి తీసుకెళ్లారు, ఎక్కడ దాపెట్టారు, ఎక్కడ పెట్టుబడులు పెట్టారు, ఎక్కడ మనీ లాండరింగ్ జరిగినట్టుగా స్పష్టమైనటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటికి సంబంధించి కీలకమైనటువంటి ఆధారాలు సంపాదించాలని నిన్న దాదాపు 14 గంటల పాటు సోదాలు చేసింది. ఏకకాలంలో ఈ ప్రాంతాల్లో కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. కొంత కీలకమైనటువంటి ఆధారాలు కూడా సంపాదించినట్టుగా తెలుస్తోంది. అంటే అసలు అతిపెద్ద కుంభకోణం, దేశ చరిత్రలోనే అతిపెద్ద మద్యం కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో జరిగిందని తెలుస్తోంది. ఢిల్లీలో జరిగింది చాలా చిన్నదండి. అదేంటే కేవలం ఒక పాలసీ మేకింగ్, వాళ్ళు వ్యాపారులకు అనుకూలంగా ఒక పాలసీ తయారు చేశారు కాబట్టి, దానికోసం 100 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారు కాబట్టి, అక్కడ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, చాలామంది మంత్రులు, అలాగే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా గతంలో ఉన్నటువంటి కవిత, వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యి కొంతమంది సంవత్సరం పైగా, కొంతమంది నెలల పాటు జైల్లో ఉండి మగ్గాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు దానికంటే ఇది చాలా పెద్ద కుంభకోణం, వేల కోట్ల రూపాయలకు సంబంధించిన కుంభకోణం. మరి ఈ కేసులకు సంబంధించి లేటెస్ట్గా అరెస్టులు కూడా మనం చూస్తున్నాం. ధనంజయ రెడ్డి కావచ్చు, ఆ తర్వాత గోవిందప్ప బాలాజీ కావచ్చు, వీళ్ళ జైలుకెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చారనుకోండి. ఇప్పుడు మిథున్ రెడ్డిని కూడా విచారిస్తూ ఉన్నారు, కస్టడీకి తీసుకొని 2 రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది కోర్టు. అంటే సిట్ తన పని తను చేస్తుంది ఒక పక్క. అయితే మనీ లాండరింగ్ జరిగిన విషయానికి సంబంధించి పూర్తిగా ఆధారాలు సంపాదించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు రంగంలోకి దిగిన పరిస్థితుంది. గతంలోనే సిట్ ఒకసారి లేఖ రాసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి, ఇక్కడ మనీ లాండరింగ్ జరిగింది, మీరు ఎంటర్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది, ఇక్కడ మీరు శోధించండి, ఎక్కడెక్కడ ఎవరెవరు ఎంత దోచేశారో కూడా బయటికి తీయాల్సిన అవసరం ఉంది, ఈడీ ఎంటర్ కావాల్సినటువంటి అవసరాన్ని గుర్తిస్తూ వారు లేఖ రాసిన పరిస్థితి. అప్పటి నుంచి కూడా చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సిట్ అధికారుల వైపు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తూ ఉన్నారు, వాళ్ళ ఆధారాలు వాళ్ళు సంపాదిస్తున్నారు. ఏ విధంగా ఈ మద్యం కుంభకోణం ఎక్కడెక్కడ ఎంత దోచేశారు, డిస్టిలరీస్ కంపెనీ నుంచి ఏం చేశారు, తర్వాత బిగ్ బాస్కి ఎట్లా పోయింది, ఈ తేల్చే పనిలో, ఈ క్రైమ్ని తేల్చే పనిలో సిట్ నిమగ్నం అయిపోయింది. దాంట్లో భాగంగానే అరెస్టులు కూడా చేస్తుంది, తన ఇన్వెస్టిగేషన్ తను చేస్తుంది, ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేస్తుంది. అయితే మనీ లాండరింగ్కి సంబంధించి ఈ డబ్బుల్ని ఎట్లా వైట్గా చేశారు, ఈ డబ్బుల్ని ఏ విధంగా బ్లాక్గా తరలించారు, ఇవన్నీ కూడా తెలియాలంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది. ఇప్పుడు 5 చోట్ల ఇంతకుముందు నేను చెప్పినట్టుగా తనిఖీలు చేస్తుంది. కొన్ని కీలకమైనటువంటి సమాచారం కూడా రాబట్టింది. ముఖ్యంగా ఈ కేసులో A1గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి భార్య డైరెక్టర్గా ఉన్నటువంటి ఆసుపత్రిలో తనిఖీలు చేశారు. తర్వాత తెలంగాణలో మీకు కొన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, వాళ్ళు ఎక్కడెక్కడ తనిఖీలు చేశారు అనేది. డిస్టిలరీస్ నుంచి భారీ మొత్తంలో నగదుని జమ చేశారు. యాదాద్రి జిల్లా అక్కడ బొల్లేని రాజేష్ చంద్ర, ఒట్టూరు సంపదరాజుకు చెందిన ఉషోదయ ఎంటర్ప్రైజెస్లో తనిఖీలు చేశారు. చెన్నైలో కొన్ని చోట్ల తనిఖీలు చేశారు, రేణిగుంటలో తనిఖీలు చేశారు. తర్వాత వాటిని ఎట్లా పంపించారు, కొన్ని ఆఫ్రికా కంట్రీస్కి పంపించారు, కొన్ని దుబాయ్ కూడా పంపించారు. అంటే ఇక్కడ దోచేయటం, వేరే దేశాలు దాటించేసి అక్కడ పెట్టుబడుల రూపంలో పెట్టేయటం, ఇది మొత్తం కూడా కూపీ లాగేందుకు ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ రాజకేశ్వర రెడ్డి దగ్గర నుంచి గోవిందప్ప బాలాజీ, తర్వాత ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, వీళ్ళందరూ ఒక ముఠాగా ఏర్పడిపోయి బిగ్ బాస్కి లబ్ధి చేకూర్చేందుకు, మళ్ళీ బిగ్ బాస్కి లబ్ధి చేకూర్చే క్రమంలో వీళ్ళ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేశారు. బెంగళూరులో దాదాపు 1000 కోట్ల రూపాయల వరకు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారంట. కొంతమంది సినిమాలు తీశారు. ఈ మొత్తం సమాచారం నిగ్గు తేల్చాలంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు పూర్తిగా రంగంలోకి దిగి ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి, పరిశోధించి ఎక్కడెక్కడ ఎంత దాచేశారో కూడా బయటపెట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు క్వశ్చన్ అంతా ఒకటే, ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బిగ్ బాస్ వరకు వెళుతుందా లేదా? ఎందుకంటే గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా జగన్ మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన నేరాన్ని బయట పెట్టడంలో ఎంతో తాత్సారం చేస్తున్న ఒక విమర్శ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఇప్పుడు 12 సంవత్సరాల పైగా అవుతుంది, ఆయన బెయిల్ మీద ఉన్నారు. కానీ ఆ కేసే అతీగతి లేదు. ఇప్పుడు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి కూడా ఎప్పట్లోగా తెలుస్తారని విమర్శించే పరిస్థితి కూడా ఉంది. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఈ సమయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు చాలా క్లియర్గా ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో
ఎంత వేగంగా విచారణ చేసి ఇక్కడ వాస్తవాలు రాబట్టే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ డబ్బులు పెట్టుబడుల రూపంలో పెట్టారు, ఎక్కడెక్కడ వైట్ మనీని బ్లాక్‌గా మార్చేశారు, ఎక్కడెక్కడ బంగారం దుకాణాల్లో కూడా వాళ్ళు కొంత కమిషన్ ఇచ్చి మళ్ళీ వైట్‌గా మార్చుకున్నారు. ఇవన్నీ నిగ్గు తేల్చే క్రమంలో ఈ డబ్బులన్నీ ఫైనల్‌గా అంతిమంగా ఒక ప్లేస్‌కి చేరుకుని ఉంటాయి కదా! ఒకరి ఆదేశాలతో తరలించే అవకాశం ఉంటుంది కదా! ఆ బిగ్ బాస్‌ని పట్టుకునే విషయంలో ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎంత క్రియాశీలకంగా, ఎంత నమ్మకంగా, ఎంత నిజాయితీగా బయటపెట్టే అవకాశం ఉందని చెప్పి కొంతమంది అనుమానం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు, ఇప్పుడు వచ్చిన సమస్యల్లా ఏంటంటే ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది ఇప్పుడే. కానీ పూర్తి స్థాయిలో ఆధారాలు సంపాదించాలని అంటే ఈ కేసులో ఇన్వాల్వ్‌మెంట్ అయిన వాళ్ళని విచారణకు పిలిచి, వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసి, వాళ్ళని అరెస్ట్ చేసే క్రమంలో మళ్ళీ బిగ్ బాస్‌ని అరెస్ట్ చేయడానికి ఎంత సమయం తీసుకుంటారు? ఇది కూడా తేలాల్సిన విషయం కనిపిస్తుంది. ఇది ఇప్పట్లో తేలే విషయం కాదు. ఒకవైపు సిట్ దర్యాప్తు చేస్తోంది, చార్జ్ షీట్లు పెడుతోంది. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. ఈడీ కూడా చాలా మందితో క్వెషన్ చేస్తది, విచారణకు పిలుస్తది. కానీ బిగ్ బాస్ వరకు వెళ్ళేందుకు ఎంత సమయం తీసుకుంటారు? అసలు బిగ్ బాస్ వరకు వెళ్ళే ప్రయత్నం చేస్తారా? లేదా? ఇవన్నీ కూడా మిలియన్ డాలర్ల క్వెషన్‌గా కనిపిస్తుంది. కానీ బయట నుంచి చూసేవాళ్ళు ఒక సామాన్య ప్రజానీకానికి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అవుతుంది. సిట్ కూడా చాలా మందిని అరెస్ట్ చేసి జైల్‌లో పెట్టిందంటే ఊరకనే పెట్టరుగా. జైల్‌లో ఏ తప్పు చేయకపోయినా, ఏ నేరం చేయకపోయినా, ఏ డబ్బు దోచకపోతే జైల్‌లో అన్నన్ని రోజుల పాటు పెట్టరుగా. అంతమంది అధికారుల్ని, పొలిటికల్ లీడర్స్‌ని మద్యం కుంభకోణం ఈ స్థాయిలో జరిగిందని చెప్పి పుంఖానుపుంఖాలుగా వార్తలు రావుగా. మరి డెఫినిట్‌గా ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కుంభకోణం జరిగింది. వేల కోట్ల రూపాయలు దోచేశారు. దోచేసిన డబ్బు బిగ్ బాస్‌కి తరలించేశారు. దాన్ని టెక్నికల్‌గా ప్రూవ్ చేసే విషయానికి సంబంధించి మల్ల గుల్లాలు పడుతున్నాయి. దర్యాప్తు సంస్థలు సిట్ కావచ్చు, ఈడీ కావచ్చు. మళ్ళీ అవసరమైతే ఇంకా చాలా లోతుల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఈ కేసులో. ఇది కేవలం కమిషన్ల రూపంలో 3,500,00,00,000 కానీ ప్రజాధనాన్ని పూర్తిగా ఏవి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేకుండా కేవలం నగదు రూపంలోనే తీసుకున్నారంటే దానికి కారణం ఏం కనిపిస్తుంది? ఆ డబ్బులన్నీ మూటలు కట్టేసి ఎక్కడికి తరలించారు? అది ఇంకా ఎంత మొత్తంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచేశారు? ఇది కూడా తేల్చాల్సిన అవసరం కనిపిస్తుంది. సో, డెఫినిట్‌గా అంతిమ లబ్ధిదారుని గుర్తించాలంటే కొంత సమయం పడుతుంది. మరి ఈ సమయంలో రాజకీయ సమీకరణాలు ఏమన్నా మారిపోయి ఫైనల్ లబ్ధిదారికి ఆయన కనిపెట్టే క్రమంలో, ఆయన్ని విచారణకు పిలిచే క్రమంలో మళ్ళీ ఏమైనా తిమ్మిని బమ్మి చేసే అవకాశం కనిపిస్తుందా? అసలు అంతవరకు వెళుతుందా లేదా? ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. చాలా క్వెషన్స్ అవుతున్నాయి. కానీ ప్రజలకు వాస్తవాలు అర్థమైపోతున్నాయి. ప్రజలకి చాలా క్లారిటీగా ఉన్నారు. కానీ దర్యాప్తు సంస్థలు ఆధారాలతో ఎంతవరకు రుజువు చేస్తారు? ఎంతవరకు ఆ బిగ్ బాస్ సీట్ వరకు వెళతారు అన్నది చూడాల్సిన అవసరం ఉంది. మరి నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, నిజాయితీగా ఎంతవరకు జరుగుతుందన్నది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు స్పందించండి. ఈ మద్యం కుంభకోణం ఆంధ్రప్రదేశ్‌లో చాలా పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలు దోచేశారని చెప్పి గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు, అరెస్టులు ఇవన్నీ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయ్యి సోదాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అంతిమ లబ్ధిదారు బిగ్ బాస్ వరకు వెళ్ళి అరెస్టులు జరుగుతాయని భావిస్తున్నారా? లేదంటే ఇది కేవలం ప్రజల్ని మభ్యపెట్టడం కోసమే ఓ షోబుడప్ చేసే పరిస్థితి ఏమైనా ఉందా? ఒక షో చేస్తున్నారా ఏమన్నా? ప్లీజ్ కామెంట్.